నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన ధర్నాలు. సీఎం చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ మహిళలకే అవమానకరమని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో వెలువెత్తిన హర్షాతిరేకాలు. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం లభించిందని భావోద్వేగానికి గురైన ఎంఆర్పీఎస్ నేతలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అన్నాభావుసాటే జయంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. ఆ మహనీయుడి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్న మాజీ మంత్రి జోగురామన్న. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మహిళా ఎమ్మెల్యేలను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. స్థానిక కొమరం భీం చౌరస్తా వద్ద నేతలు బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మహిళా సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, యావత్ తెలంగాణ మహిళా లోకానికి సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పెద్దపెట్టున నిరసన చేపట్టారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చిన నేతలు కొమరం భీం చౌరస్తా వద్ద బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. సీఎం వెంటనే సదరు వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు. ప్లాకార్డులను చేతపట్టుకొని నిరసన నినాదాలు చేశారు. ప్లాకార్డులను చించేందుకు పోలీసులు ప్రయత్నించగా నేతలకు పోలీసులకు స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నా సమయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ధర్నాలో మహిళా నాయకురాళ్లు స్వరూపారాణి, కస్తాల ప్రేమల, బొడగం మమత, పర్వీన్, కరుణ, నాయకులు అలల్ అజయ్, సాజిదోద్దీన్, మెట్టు ప్రహ్లాద్, విజయగిరి నారాయణ, రోకన్ల రమేష్, యాసంగ్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ మహిళలను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. వెంటనే ముఖ్యమంత్రి మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేలు అనుకోకుండా, మహిళా ఎమ్మెల్యేలు చూడకుండా అక్క చెల్లెళ్ళు తల్లులు అందరికీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక అక్క చెల్లెళ్ళను చూడకుండా మహిళా ఎమ్మెల్యేల పట్ల నిండు సభలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఏదైతే మా అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోనే భాగంగానే ఈరోజు ఆదిలాబాద్లో కూడా యావత్తు మహిళా బీఆర్ఎస్ మహిళా లోకమంతా కూడా బాధతో ఆవేదనతో ఈరోజు వారెంతో
ఒక మహిళలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు, యావత్తు తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం, ఇది అవమానం. నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లులు అక్కలు చెల్లెలందరూ ఆవేదనతో ఈ కార్యక్రమం చెప్పట్టు. రేవంత్ రెడ్డి గారు నీ అహంకారానికి ఇదే నాందిగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి, కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిల్లర చేస్తారు, ఒక చిన్న పిల్లల లెక్క ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తారు? కనీసం సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మణ్ గారి ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు జూబ్లీ బస్టాండ్లో ఉన్నట్టు అని చెప్పారు. ఏమన్నట్టు? ఇది ఒక తెలంగాణ మహిళలకు అన్యాయం, అవమానం కాదా? తెలంగాణ మహిళలందరూ క్షమాపణ చెప్పద్దా? అందుకొరకే ఇలా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈరోజు ఆదిలాబాద్ కుమ్రాం భీం చౌరస్తా నుంచి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజ అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. అన్నాబావు సాఠే జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని అన్నాబావు సాఠే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. అన్నాబావు సాఠే 104వ జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. అన్నాబావు సాఠే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్తో పాటు దళిత అభివృద్ధి అధికారిని సునీతను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అన్నాబావు సాఠే అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దవ్ కాంబ్లే, మాతంగ్ సమాజ్ సభ్యులు వాసుదేవ్, సదాశివ్ జాదవ్, శోభాతాయి తుల్జాపూరే, యూనుస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ సమాజ హితం కోసం అన్నాబావు సాఠే అనేక రచనలు చేశారని అన్నారు. సాహిత్య రంగంలో రాణించారని పేర్కొన్నారు. అన్నాబావు సాఠే అధికారిక జయంతి వేడుకలు వచ్చే ఏడాది నుండి జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మొన్న మేము రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ రిప్రజెంటేషన్ మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. సో మీరు అన్న కోరుకున్న విధంగానే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావచ్చు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇదే అంటే ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. సో అలాగే మీ ఆశయం మేరకు ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర స్టాచ్యూ ఏర్పాటు చేయడం అనుకుంటున్నారో సో దానికి కూడా ప్రభుత్వ పరంగా మీరు కూడా చెప్తే మేము దానికి కూడా ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. సో తను తక్కువ చదువుకున్నా కూడా అందరు వక్తలు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చదువు అనేదే కాదు, మనిషి అనేది చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఏం చేయాలన్నా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే గురువారం కలెక్టర్ చౌరస్తాలో టపాసులు పేల్చి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు, వర్గీకరణ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో అన్నాబావు సాఠే అసోసియేషన్ అధ్యక్షులు కాన్లే ఉద్దవ్, మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు పసుల శ్రీకాంత్, ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు గాయక్వాడ్ సురేఖ, కాంబ్లే నామ్దేవ్, ఈర్ల ఎల్లన్న, పసుల వేణుకుమార్, సచిన్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్లలో అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నో అవమానాలు, నిందలు, దాడులను తట్టుకున్నామన్నారు. వర్గీకరణ బాధ్యతలు సుప్రీంకోర్టు రాష్ట్రాలకే అప్పగిస్తూ తీర్పు ఇవ్వడంతో
ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కంటతడి పెట్టుకున్నారు. పోరాటం కొనసాగుతున్నటువంటి సందర్భంలో 30 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు ఎదుర్కొన్నటువంటి దమ్మున్న నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ పోరాటంలో ఈ వర్గీకరణ ఫలాలు ఈ జాతి బిడ్డలకు రాబోతున్నాయంటే ఈరోజు చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానం పైన మేము ఇచ్చినటువంటి ఏదైతే కేసు ఈ యొక్క అధర్మం పైన ధర్మం ఏనాడైనా విజయం సాధిస్తుందని నమ్మి ఈ యొక్క నాయకుడి వెంట 30 ఏళ్ల బట్టి నడిచిన నాయకత్వము బలంగా ఆ నాయకుడు నడిపినటువంటి పోరాట స్ఫూర్తి, శ్రమ, ఆయన త్యాగం, ఆయన కృషి ఈరోజు ఎనలేనిగా ఉన్నటువంటి సందర్భంలో మా జీవితాలకు ఈరోజు వెలుగొచ్చిందని, మా జీవితాలు ఈరోజు బాగుపడతాయని ఎంతో కోట్లాది మంది మాదిగ ఉపకులాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూసినటువంటి ఈ శుభ సందర్భంగా ఆయనకు ఈ పాలాభిషేకం చేస్తూ మరియు అదే సందర్భంలో ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టుని మేము గౌరవిస్తూ ఆ సుప్రీంకోర్టు తీర్పే ఇదే అని చెప్పేసి నిజంగా ఈ ఉద్యమంలో అనేక మంది త్యాగాలు, అనేక మంది పోరాటాలు, అనేక మంది వాళ్ళ జీవితాలను 30 ఏళ్ల నుంచి చేసినటువంటి శ్రమ, ఎంతో కష్టపడ్డటువంటి నాయకులందరికీ ఈ ఉద్యమాన్ని ఇదిలా ఉంటే ఎస్సీల వర్గీకరణను తక్షణమే అమలు పరుస్తామని తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చినందుకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ధన్యవాదాలు తెలియజేశారు. మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చందాల రాజన్న, ప్రధాన కార్యదర్శి గాలిపల్లి నాగన్న, నాయకులు మలయాల మనోజ్, నక్కా రామ్దాస్, కదరాపు ప్రవీణ్, బండారి అశోక్, మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, నవీన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గొంటి ముక్కల ప్రేమేందర్తో పాటు పలువురు నేతలు కలిసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. మందకృష్ణ మాదిగ దేశవ్యాప్తంగా గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు నడిపించారని నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా తీర్పు వచ్చిన వెంటనే సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్, సతీష్, అఖిలేష్, గంగన్న, అనిల్, వినోద్, అశోక్, అజయ్, శివమణి, రాజు, జైపాల్, వినయ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆమోదించడం మా మాదిగలకు ఎనలేని సంతోషం ఉన్నది. ఈరోజు మా జీవితాల్లో ఒక సుదినము, ఒక మంచి దినము. ఎందుకంటే ఈ పోరాటం కోసమే, ఏబీసీడీ వర్గీకరణ పోరాటం కోసము ఎందరో మంది నాయకుల త్యాగాల ఫలితము, ఎందరో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలకు వెనకాడకుండా ఏబీసీ వర్గీకరణనే ఒక ధ్యేయంగా ముందుకు కదిలినారు. మరి ఈరోజు ఆ గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు మా వర్గీకరణకు హామీ ఇచ్చినటువంటి సందర్భాలలో మా వర్గీకరణ కోసం కట్టుబడి పనిచేసినటువంటి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహనీయులు అందించిన స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అన్నాబావు సాఠే జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘన నివాళి అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డ అన్నాబావు సాఠే సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. అన్నాబావు సాఠే 104వ జయంతి ఉత్సవాలను అన్నాబావు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పట్టణంలోని అన్నాబావు సాఠే చౌక్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దవ్ కాంబ్లే, మాతంగ్ సమాజ్ సభ్యులు వాసుదేవ్, సదాశివ్ జాదవ్, శోభాతాయి తుల్జాపూర్, యూనుస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మాట్లాడుతూ అన్నాబావు సాఠే రచనల ద్వారా విదేశాలలోనూ పేరు ప్రఖ్యాతలు సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి జయంతి రోజున ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంగీతము ఒక మంచి రచయిత, వారు ఎప్పుడు కూడా కోరుకునేది అన్నాబావు సాఠే ఎక్కడంటే ఎక్కడైతే జోపిడి పట్టి ఉంటుందో అక్కడ అన్నాబావు సాఠే ఉంటాడు. ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ మరి మన అన్నాబావు సాఠే గారు ఉంటారు. అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారు ఎప్పుడు కోరుకునేది సామాజిక న్యాయం, సమానత్వం, అనగారినటువంటి కులాల యొక్క అభివృద్ధి కొరకే వారు ఉన్నంత కాలంలో మరి అనేక కార్యక్రమాలు కూడా చేసి దేశ విదేశాల్లో ఈరోజు అన్నాబావు సాఠే గారు నాకు తెలిసి ఒక 14-15 దేశాల్లో కూడా మరి వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. వారిని ఇప్పటికి కూడా మరి జయంతి వర్ధంతులు కూడా జరుపుకుంటారంటే అటువంటి మహనీయుడు అన్నాబావు సాఠే గారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వీసాల స్కామ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేసిన కంది శ్రీనివాసరెడ్డి రాజకీయ ఎదుగుదల చూడలేకనే ఇటువంటి దుష్ప్రచారాలకు తెరలేపారని ఒక ప్రకటనలో ఖండించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వీసా స్కామ్కు పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాడు. ఈ క్రమంలో తాజాగా కంది శ్రీనివాసరెడ్డిపై వచ్చిన ఆరోపణలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. H1B వీసాల విషయంలో ఆయన స్కామ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై పార్టీ పెద్దలు దృష్టి సారించాలని కోరుతూ నెటిజన్లు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ కంది శ్రీనివాసరెడ్డి పేరు స్కామ్లో ప్రధానంగా వినిపించడం రాజకీయ వేడికి కారణమైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన కంది శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రకటన విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దుష్ప్రచారాలతో పబ్బం గడుపుకునే వారికి తీవ్ర నిరాశ తప్పదన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ను గురువారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రారంభించారు. నిరుపేదలకు అండగా నిలవాలన్న తలంపుతో సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. పేద రోగుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ను గురువారం ఆయన ప్రారంభించారు. సొసైటీ తరపున చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, సొసైటీ అధ్యక్షులు అజీజ్, సతీష్, సాబీర్ హుస్సేన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గుర్తింపు సాధించారని అన్నారు. తాజాగా అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి పేద రోగులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఇంతకుముందు రిమ్స్ హాస్పిటల్లో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా రకాల సర్వీస్ ఇస్తూ ఉన్నారు. బ్లడ్ డొనేషన్ కావచ్చు, అన్నదాన కార్యక్రమం కావచ్చు, రకరకాల సర్వీస్ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళు మన కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లారు. కలెక్టర్ గారు సారి ఆదేశారం ఈరోజు నేను అంబులెన్స్ ప్రారంభించాను. వాళ్ళకు నా తరపున రిమ్స్ యజమాని తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళు అంబులెన్స్ సర్వీస్ కాకుండా మిగతా సర్వీస్ ఏదైనా ఉన్నా పేద ప్రజలకు సర్వీస్ అందించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వేరే కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఏదైతే బెస్ట్ వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ ఉందో మిగతా ఎన్జిఓస్ కూడా మంచి సర్వీస్ అందించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. తలమడుగు మండలంలోని సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు శ్రేణులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆమెపై కక్షగట్టి అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు.
ధర్నాలో మండల నాయకులు కిరణ్, అబ్దుల్లా, ఆషన్న యాదవ్, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, తోట ప్రమోద్, చందు, మల్లయ్య, నరసింహులు, రాంబాయి, పల్లవి తదితరులు పాల్గొన్నారు. అక్క గారు ఏమన్నారు అసెంబ్లీలో, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారని అన్నారు కాబట్టి చెయ్యరా అనే దానిపైన ఆయనకు ముఖ్యమంత్రి గారికి సంక్షేమ పథకాలు చేసే సోయలేదు. కానీ కావాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కావాలని అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాము. ఎంత మా ఎమ్మెల్యేలపై ఎంత కక్షపూరిత వాతావరణం లేపినా కానీ, మా ఎమ్మెల్యేలకు కాలుకు ముళ్ళు గుచ్చినా కానీ మేము పల్టీతో తీయేందుకు కార్యకర్తలను కూడా అందరం రెడీ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి పైన కానీ ఇక నుండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మింత సీఎం రేవంత్ రెడ్డి గారు కబద్దారని తలవల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలియజేస్తున్నాం. మరోవైపు తాంసీ, భీంపూర్ మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను నేతలు తీవ్రంగా ఖండించారు. తాంసీ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి, నాగరెడ్డి, వినోద్ రెడ్డి, అశోక్, రఘు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలోనూ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధర్నాలో నాయకులు అఫ్రోజ్, సంజీవ్ రెడ్డి, లింబాజీ, రాహఫ్, సంతోష్ బాహూర్, శంకర్ యాదవ్, నితిన్, రవీందర్, ధరమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా పోరాడుతున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. టైల్స్ అండ్ మార్బల్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన పాల్గొని కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం కాలరాసిందని, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ ఆరోపించారు. స్థానిక దసనపూర్లో గురువారం టైల్స్ అండ్ మార్బల్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో పలు అంశాలపై చర్చించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజంగుల రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడిని లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఫలాలను అందించాలన్నారు. ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు అందించాలని, సాధారణ మరణం పొందితే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించి 19 డిమాండ్లపై ఏఐటీయూసీ పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. आज हमारे मजदूरों को देखने वाले कोई नहीं है. देखो हमारे जो भी बजट हुआ है सेंट्रल गवर्नमेंट में, आज बजट में क्या रखा है, पूरा कारपोरेट सेक्टर्स को और इंडियन कारपोरेट सेक्टर्स और फॉरेन कारपोरेट सेक्टर्स को वो बजट में उनको फायदा हुआ है. कोई मजदूर को नहीं हुआ है और कोई किसान को नहीं हुआ है. और बोल रहा है कि ये विकसित भारत, कौन सा विकसित, क्या विकसित हो रहा है, कैसा विकसित हो रहा है, कौन विकसित हो रहा है, ये मालूम कर लिए तो पूरा कारपोरेट सेक्टर्स विकसित हो रहा है और पूरा बिजनेसमैन बड़े बड़े अदानी अंबानी जैसे लोग विकसित हो रहा है. हम विकसित नहीं हो रहा है. हमको पेंशन दो बोल के बोल रहा है. हमारा कानून आने के बाद हम रिक्वेस्ट कर रहे हैं, ये जो भी हमारा कानून 60 साल तक ये. తాంసీ మండలం గోట్కూర్ గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని డిఆర్డీఓ సాయన్న గురువారం పరిశీలించారు. బృహత్ ప్రకృతి వనం అభివృద్ధి కోసం 5,000 మొక్కలను నాటేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీఓ విజయకు పలు సూచనలు చేశారు. 10 ఎకరాల్లో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి నాటిన మొక్కల వివరాలు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించినట్లు ఈ సందర్భంగా డిఆర్డీఓ తెలిపారు. తాంసీ మండలంలోని పొన్నారి అంగన్వాడీ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి సిపిఓ వెంకటరమణ పరిశీలించారు. సరుకులు, వంటగది, రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా శామ్ మామ్లో భాగంగా పిల్లలు ఎదుగుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, పంచాయతీ కార్యదర్శి గంగన్న, అంగన్వాడీ టీచర్ దేవమ్మలతో పాటు చిన్నారులు, గర్భిణీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ లింగయ్య మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అంగన్వాడీలను సందర్శించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలకు వచ్చే పిల్లల్లో ఎదుగుదల లోపాలు సరిచేయడానికి శామ్ మామ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్లను తనిఖీలో భాగంగా మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ సెక్రటరీ గారు తిరగాలనేది ఆదేశము. అందులో భాగంగా శామ్ 0, మ్యామ్ 0 అండ్ టోటల్ 0, శామ్ మ్యామ్ 0 ఈ కేంద్రాలను మండల స్థాయి అధికారులు తనిఖీ చేయమని చెప్పారు. అందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి గారు మరియు నేను కలిసి ఇక్కడి పొన్నారి సెంటర్కు విజిట్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని హిందీ హైస్కూల్లో హిందీ పండితుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన రాజులను హిందీ భాషా సేవా సమితి తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ 37 సంవత్సరాల పాటు విద్యార్థులకు హిందీ నేర్పడం చాలా గొప్ప విషయమని, హిందీ పండితులందరూ జాతీయ భాషను విద్యార్థుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ హైస్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లచ్చిరామ్, సమితి ఉపాధ్యక్షులు రవి జబాడే, డిఆర్పి వినాయక్, స్కూల్ అసిస్టెంట్లు అశోక్, రథం చంద్రశేఖర్, శ్రీనివాస్, జనార్దన్, శ్రీహరి, సతీష్, శారద, రేఖ తదితరులు పాల్గొన్నారు. రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా తాంసీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, సంతోష్, శ్రీధర్ రెడ్డి, నరేష్, రామన్న యాదవ్, ధనుంజయ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు నారాయణ మాట్లాడుతూ రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో మండలం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన ధర్నాలు. సీఎం చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ మహిళలకే అవమానకరమని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో వెలువెత్తిన హర్షాతిరేకాలు. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం లభించిందని భావోద్వేగానికి గురైన ఎంఆర్పీఎస్ నేతలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అన్న భావుసాటే జయంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. ఆ మహనీయుడి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్న మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.